మనలో చాలామంది తమ జీవితంలో స్థిరత్వం లేక ఎంత కష్టపడ్డా ఫలితం రాక ఎన్ని ప్రయత్నాలు చేసినా కావలసింది పొందుకోలేక అందరిచేత నిందించబడుతూ అవమానపడుతూ ఇక నా గతి ఇంతే, నా స్థితి మారదు, నాకన్నా చిన్నవారు జీవితంలో స్థిరపడుతున్నారు, మరి నేనెప్పుడు స్థిరపడేది అని అనుకుంటూ డిప్రెషన్కు లోనయ్యి దిగాలుగా ఉన్న నీకే ఈ మాటలు. సంజు శాంసన్ తన 18వ ఏట క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఎంతో ఆశతో ఎన్నో ఊహలతో తన క్రికెట్ కెరియర్ని ప్రారంభించాడు. కాని తాను అనుకున్నంత విజయాన్నైతే తాను చూడలేకపోయాడు. చిన్న చిన్న అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, తిరస్కరణకు గురయ్యాడు. తనను ఒక ఆటగాడిగానే సరిగ్గా గుర్తించనంతగా తన కెరియర్ ఉంది. తనతో పాటు క్రికెట్ను ప్రారంభించినవారు గ్రౌండ్లో ఆడుతుంటే తాను మాత్రం అవకాశాలు లేక గ్రౌండ్ బయట కూర్చొని ఆటను చూసిన రోజులు చాలా ఉన్నాయి. అయినా ఎక్కడా తాను తన ప్రయత్నాన్ని మానలేదు, డిప్రెషన్కు లోనవ్వలేదు. తన ఆట ఆడుతూనే ఉన్నాడు. దేవునిపై ఆధారపడి ఎన్నో ఏళ్లుగా ఒక మంచి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నం ఫలించే రోజు రానే వచ్చింది. తగిన సమయమందు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం గర్వించే స్థాయిలో తన ఆటను ఆడాడు. తాను అనుకున్న విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు నువ్వు దేనికోసమైతే ఎదురుచూస్తున్నావో, ఏ అద్భుతం నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావో అది జరిగే రోజు త్వరలోనే రాబోతుంది. కాబట్టి నిరాశ చెందక, దిగులు పడక, కృంగిపోక దేవునిపై ఆధారపడి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.